కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో భాగంగా ఏపీలో లెదర్ పార్క్ ఏర్పాటు చేయబోతోందండి. ఏ ప్రాంతంలో వస్తుంది, ఏం కంపెనీకి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏపీలో పారిశ్రామిక రంగం అభివృద్ధి వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా వినుకొండలో లెదర్ పార్క్ ఏర్పాటు ప్రక్రియలో వేగం అయితే పుంజుకుంది. థాయిలాండ్ కంపెనీ ప్రైమ్ ఏషియా సంస్థ ప్రతినిధులు గురువారం వినుకొండ మండలం వెంకుపాలెంలో పర్యటించడం అయితే జరిగింది. వెంకుపాలెంలో లెదర్ పార్క్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. లెదర్ పార్క్ ఏర్పాటు కోసం వెంకుపాలెంలో 98 ఎకరాల స్థలాన్ని కేటాయించారట. ఇక్కడ 2026లోగా అంటే వచ్చే సంవత్సరంలోగా లెదర్ పార్క్ నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రైమ్ ఏషియా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగ అభివృద్ధి దిశగా ఒడిగా అడుగులు పడతా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కులు ఇలా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతా ఉంది. దాని విషయమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా లెదర్ పార్క్ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద లెదర్ పార్క్ ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతా ఉంది. వెంకుపాలెంలో లెదర్ పార్క్ ఏర్పాటు కోసం ఇందాక మనం అనుకున్నట్టు థాయిలాండ్ కంపెనీ అయితే ప్రయత్నిస్తా ఉంది. గురువారం థాయిలాండ్కు చెందిన ప్రైమ్ ఏషియా సంస్థ ప్రతినిధులు కూడా స్థలాన్ని పరిశీలించారు. వెంకుపాలెంలోని 1వ సర్వే నెంబర్లో ఉన్న స్థలాన్ని ప్రైమ్ ఏషియా కంపెనీ ప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. వెంకుపాలెంలో 520 కోట్ల రూపాయలతో లెదర్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రైమ్ ఏషియా కంపెనీ భావిస్తా ఉందట. 2026లోగా లెదర్ పార్క్ నిర్మాణాలు పనులు ప్రారంభించాలని, అదే సంవత్సరంలో పూర్తి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా చెప్తా ఉంది. అలాగే 2027లో లెదర్ పార్కులో ఉత్పత్తి ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుని ఈ క్రమంలోనే వెంకుపాలెంలోని సర్వే నెంబర్ 1లో ఉన్న 98 ఎకరాల భూమిని లెదర్ పార్క్ ఏర్పాటు కోసం ప్రతిపాదించారు. ఈ మేరకు ఏపీఐఐసికి ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గత ఫిబ్రవరిలో ఈ స్థలాన్ని చదును కూడా చేయించారు. తాజాగా ప్రైమ్ ఏషియా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ బ్రైటెల్ మరో 3 సభ్యులు వెంకుపాలెంలోని స్థలాన్ని పరిశీలన చేశారు. అన్ని అనుమతులు లభిస్తే వచ్చే ఏడాది నిర్మాణాన్ని ప్రారంభించాలని, అదే ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలని ఆలోచన ఉన్నట్టు చెప్పారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో 9 లెదర్ పార్కులు, 2 లెదర్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు నెలకొల్పాలని నిర్ణయించారట. శ్రీకాకుళం, పార్వతీపురం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కర్నూలు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో లెదర్ పార్కులు ఏర్పాట్లు చేయాలని భావించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం జిల్లాలో లెదర్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మన జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం గారు చేపల షాపులు, రొయ్యల షాపులు తెచ్చే బీజీలో వీటన్నిటిని పట్టించుకోలేదు. ఇకపోతే లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అడిగిన కమిషన్లకి లెదర్ పార్కులు పెట్టాలనుకునే ఓనర్లు భయపడి నిద్రావస్థలకు వెళ్లిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ యాక్టివేట్ అయ్యారని చెప్పాలి. లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరులో 18 ఎకరాలు, ప్రకాశం జిల్లా ఎండవల్లిలో 27 ఎకరాలు భూమి ఉంది. ఈ భూమిలో లెదర్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు నెలకొల్పాలని అప్పట్లో భావించారు. అవి ఇప్పుడు సాకారం అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయండి. మరి